Hello everyone, welcome to our channel. And next topic is operational amplifier as buffer or voltage follower. Op amp అనేది బఫర్ కానీ వోల్టేజ్ ఫాలోవర్ లా ఎలా వర్క్ అవుతుంది అనేది ఆ సర్క్యూట్ నుంచి చూద్దాం. ద సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ బఫర్ ఆర్ వోల్టేజ్ ఫాలోవర్, వన్ ఆఫ్ ది అప్లికేషన్ ఎలా ఉందో చూడండి. ఇది నాన్ ఇన్వర్టింగ్ మోడ్ లో ఆపరేట్ చేస్తాం. మనం ప్రీవియస్ అన్ని కూడా ఇన్వర్టింగ్ మోడ్ లోనే ఆపరేట్ చేస్తాం. దిస్ వన్ ఇస్ నాన్ వర్డ్. బఫర్ ఇస్ నథింగ్ బట్, బఫర్ అని ఎప్పుడు అంటాం, ద అవుట్పుట్ వోల్టేజ్ ఫాలోస్ ద సేమ్ ఇన్పుట్. ఓకేనా, అంటే ఇన్పుట్ మనం ఏదైతే అప్లై చేస్తాం సేమ్ వాల్యూ అవుట్పుట్ లో ప్రజెంట్ అవుతాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వోల్టేజ్ ఫాలోవర్ ఆర్ బఫర్. ఓకేనా, ఇది సర్క్యూట్ నుంచి ఆపరేషన్ డెరివేషన్ చేయాల్సి ఉంటుంది. ప్రతిదానికి కూడా అవుట్పుట్ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆపరేషన్ కోసం నేను సర్క్యూట్ మీకోసం మళ్ళీ డ్రా చేస్తున్నాను. దాని నుంచి అవుట్పుట్ వోల్టేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం చూద్దాం. సో టాపిక్లో చూడండి. సో వోల్టేజ్ ఫాలోవర్ ఆర్ బఫర్, ఫస్ట్ సర్క్యూట్ డ్రా చేసుకోండి. ఇలా క్లియర్ కట్గా సర్క్యూట్, ప్లస్ మైనస్, నాన్ ఇన్వర్టింగ్ మోడ్, ఇన్పుట్ సిగ్నల్ ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను. ఇయర్ ద వోల్టేజ్ సోర్స్ ఈస్ విఐ. విబి తీసుకుంటే ఇక్కడ విబి, నోడ్ బి అంటాం దీన్ని. విబి తీసుకుంటే వాల్యూ ఇస్ విఐ, జీరో కాదు, మర్చిపోయి అన్ని జీరో పెట్టగలరు. సో ఇన్పుట్ వాల్యూ ఏది ఉంటే అది. ఇయర్ ద అవుట్పుట్ సిగ్నల్ ఈస్ వి నాట్. ఇక్కడ రెసిస్టెన్స్ ఆర్ఎఫ్, ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ ఇస్ ఆర్ఎఫ్, ఇన్పుట్ రెసిస్టెన్స్ ఇస్ ఆర్ఐ. ఓకేనా, వోల్టేజ్ ఫాలోవర్ కానీ బఫర్ కానీ ఏమవుతుందంటే ఆర్ఎఫ్ వాల్యూ అనేది జీరోలా తీసుకుంటాం సర్క్యూట్లో. అది ఎలా అంటే జీరోలా తీసుకుంటే బఫర్లా వర్క్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ నుంచి వోల్టేజ్ జనరేట్ ఉంది కాబట్టి దీని నుంచి కరెంట్ జనరేట్ అవుతుంది. కరెంట్ అనేది ఇక్కడ నుంచి అవుట్పుట్ నుంచి ఇన్పుట్ సెక్షన్లో ఈఎఫ్ కరెంట్. ఇది నోడ్ ఏ, విఏ వోల్టేజ్ డ్రాప్, నోడ్ ఏ. ఓకే, ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ ఐబి. ఐబి ఈజ్ ఆల్వేస్ జీరో. ఇక్కడికి వెళ్ళిపోయేది ఐఐ, గ్రౌండ్కి వెళ్ళిపోతుంది. అండ్ దిస్ వన్ ఈజ్ ఆప్ యాంప్, రైట్. సో ఆర్ఎఫ్ వాల్యూ జీరో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు బఫర్ సర్క్యూట్ వస్తుంది. ఎలా వస్తుందో చూద్దాం. టు గెట్ అవుట్పుట్ వోల్టేజ్ వి నాట్ కావాలంటే అప్లై కేసిఎల్ ఎట్ నోడ్ ఏ. నోడ్ ఏ దగ్గర కేసిఎల్ అప్లై చేయండి. అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, సమ్ ఆఫ్ ఎంటరింగ్ కరెంట్స్ ఈక్వల్ టు లీవ్. యారో మార్క్స్ ఇంపార్టెంట్. ఎంటరింగ్ కరెంట్ ఏమవుతుంది, ఐఎఫ్ ఈజ్ ద ఎంటరింగ్ కరెంట్. యారో మార్క్ పెట్టండి. వాట్ ఆర్ ద లీవింగ్ కరెంట్స్, ఐబి ప్లస్ ఐఐ. దీస్ టూ ఆర్ లీవింగ్ కరెంట్స్. మనకు వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ నుంచి ఆల్వేస్ ఐబి ఈక్వల్ టు జీరో. అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది, ఐఎఫ్ ఈక్వల్ టు జీరో ప్లస్ ఐఐ, ఐఎఫ్ ఈక్వల్ టు ఐఐ. సో అప్లై ఓమ్స్ లా. ఓమ్స్ లా అప్లై చేయండి. ఓమ్స్ లా అప్లై చేసేసి ఈక్వేషన్ని కన్వర్ట్ చేయండి ఫర్ అబౌవ్ ఈక్వేషన్. ఓమ్స్ లా అప్లై చేస్తే సో దీనికి ఏమైపోతుంది, ఐఎఫ్ కరెంట్కి వి బై ఆర్ కదా ఓమ్స్ లా ఫార్ములా. సో ఇనిషియల్ వోల్టేజ్ మైనస్ ఫైనల్ వోల్టేజ్, టూ వోల్టేజ్ డ్రాప్స్ ఉన్నాయి. సింగిల్ ఉంటే పర్లేదు, టూ వోల్టేజ్ డ్రాప్స్ ఉన్నాయి కాబట్టి సో ఇనిషియల్ వోల్టేజ్ ఏంది, వి నాట్ ఇస్ ద ఇనిషియల్ వోల్టేజ్ మైనస్ ఫైనల్ వోల్టేజ్ ఎంత, విఏ బై ఆర్ఎఫ్, రెసిస్టెన్స్ వాల్యూ. నెక్స్ట్, సో దీనికి కూడా ఓమ్స్ లా అప్లై చేస్తే ఇనిషియల్ వోల్టేజ్ ఎంత, ఐఐ కరెంట్కి విఏ, ఫైనల్ వోల్టేజ్ ఏం లేదు, కనెక్టెడ్ టు ద గ్రౌండ్, నథింగ్ బట్ జీరో బై ఆర్ఐ. సో మనకి డ్యూ టు వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ నుంచి, డ్యూ టు వర్చువల్ గ్రౌండ్ విఏ ఈక్వల్ టు విబి, వర్చువల్ గ్రౌండ్, వర్చువల్ గ్రౌండ్ విఏ ఈక్వల్ టు విబి. సో విఏ ఈక్వల్ టు విబి ఈక్వల్ టు గ్రౌండ్. జీరోనా, జీరో పెట్టేయగలరు. జీరో కాదు కదా, ఇక్కడ ఇన్పుట్ వోల్టేజెస్ విఐ కనెక్ట్ చేస్తాం. అది జీరో కనెక్ట్ చేస్తే జీరో, బట్ అక్కడ 5 volts 10 volts విఐ ఏది కనెక్ట్ చేస్తే అదే అవుతుంది. సో విఐ ఈక్వల్ టు ఏమవుతుంది, ఆటోమేటిక్గా విఐ అవుతుంది. సో వి నాట్ మైనస్ విఐ బై ఆర్ఎఫ్. సో విఐ బై ఆర్ఐ అవుట్పుట్ వోల్టేజ్ కావాలి. సో వి నాట్ మైనస్ విఐ ఈక్వల్ టు ఆర్ఎఫ్ బై ఆర్ఐ ఇంటూ విఐ. సో నేను అవుట్పుట్ వోల్టేజ్ కావాలి కదా, వి నాట్ ఈక్వల్ టు విఐ, ఇది సైడ్ తీసుకొచ్చేయండి, ఆర్ఎఫ్ బై ఆర్ఐ ఇంటూ విఐ. సో దీని నుంచి వి నాట్ ఈక్వల్ టు విఐ ఇంటూ 1 ప్లస్ ఆర్ఎఫ్ బై ఆర్ఐ. ఈక్వేషన్ కొంచెం ఇక్కడ క్లియర్గా రాస్తున్నాను. ఈక్వేషన్ ఇక్కడ చూడండి. ఆర్ఎఫ్ ఈక్వల్ టు జీరో తీసుకుంటే మనకు బఫర్లా వర్క్ అవుతుంది. ఆర్ఎఫ్ వాల్యూ జీరో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. వి నాట్ ఈక్వల్ టు విఐ ప్లస్ 1 ప్లస్ జీరో బై ఆర్ఐ. సో ఈక్వేషన్ ఏమవుతుంది, వి నాట్ ఈక్వల్ టు
V naught equal to Vi అంటే output voltage is equal to the input signal voltage. Hence, operational amplifier works as buffer. Buffer అంటే same value. Output equal to input వస్తే entire circuit works as buffer. Same circuit diagram ఇక్కడ చూసాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దిస్ వన్ ఈస్ బఫర్ ఆర్ వోల్టేజ్ ఫాలోవర్. సర్క్యూట్ డయాగ్రామ్, దాని నుంచి వాల్యూస్ ఎలా వస్తాయని క్లియర్గా చూడండి. సేమ్ ఇందాక చేసిన డెరివేషన్ ఇదంతా వాల్యూస్ జనరేట్ అవ్వడానికి. ఓకే, సో దీస్ ఆర్ ద వాల్యూస్. అప్లై చేసినప్పుడు ఎలా వస్తుంది. కంప్లీట్ డెరివేషన్ ఇందాక చేసి చూపించాను. అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వల్ టు V0, RF ఈక్వల్ టు 0 తీసుకుంటే బఫర్లో వర్క్. ఎంటైర్ సర్క్యూట్ వర్క్స్ యాజ్ బఫర్. V0 ఈక్వల్ టు Vi, V0 బై Vi ఈక్వల్ టు 1. గెయిన్ అనేది యూనిటీగా ఉంటుంది ఆల్వేస్, బఫర్ కానీ వోల్టేజ్ ఫాలోవర్ సర్క్యూట్. సో దిస్ వన్ ఈస్ వన్ మోర్ అప్లికేషన్ ఫర్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్. బఫర్లా ఆర్ వోల్టేజ్ ఫాలోవర్లో వర్క్ అవుతుంది.